హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఎప్పటిలాగానే ఈరోజు కూడా కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. అదేనండి, ఎలాంటి రసం పొడులు లేకుండా ఎమ్మీగా రసం ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేసి ఈరోజు మనం చూద్దాము. ఇలా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తాగుతారు, అంత బాగుంటాయి అన్నమాట. ఉత్త రసమే గ్లాస్లో పోసుకొని తాగేస్తారు, అంత సూపర్ టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక కుక్కర్ గిన్నెలోకి ఇంకా ఒక 3 మీడియం సైజు టొమాటోలు తీసుకొని వాటిని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశానండి. ఆనియన్స్, అలాగే చిల్లీ, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని మనం విజిల్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. మంచిగా అన్నీ కూడా మొత్తం కుక్ అయిపోతాయి. సో వన్స్ ఇలాగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఇంకా విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసుకొని ఇంకా ఇలాగ ఒకసారి గరిటెతోటి దీన్ని మ్యాష్ చేసుకోవాలండి. టొమాటోలు కొంచెం చల్లారిపోయిన తర్వాత చక్కగా నేను చేతితోటే మొత్తం కలిపేసాను. ఇలాగా టొమాటోలు కూడా అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయండి. ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా సింపుల్గా ఈజీగా ఎమ్మీగా రసం చేసుకున్నారనుకోండి, గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నేను కొంచెం లైట్గా చింతపండు నానబెట్టేశానండి. ఆ చింతపండు రసం వాటర్ కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఇంకా ఈ రసాన్ని చక్కగా మంచిగా మనం బాయిల్ అవ్వనివ్వాలి. ఈ రసం బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ఇలాగ ట్రై చేయండి మీరు కూడా. ఈ రసం బాయిల్ అవుతున్నప్పుడు ఇంకో సైడు ఇంకా ఇలాగ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిటెడు వరకు ఆయిల్ వేసి ఎండుమిర్చి, అలాగే చిల్లీ, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసి ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇంకా ఆ పోపుని ఈ మరుగుతున్న రసంలోకి వేసానండి. వేసి ఒక్కసారి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్నారంటే మంచిగా గుమ్మగుమ్మలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి మన రసం. ఇలాగ బాయిల్ అవుతూ ఉన్నప్పుడే ఇంకా నేను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా మరగనివ్వాలి. ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ తోటి చాలా బాగుంటాయండి. ఇక్కడ మనం ఎలాంటి రసం పొడులు ఏమీ యూజ్ చేయలేదు. ఏమీ యూజ్ చేయకుండానే మన రసం టేస్టీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. 2 మినిట్స్ అలా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉండే మన రసం రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.